కొండ ముందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ స్కామ్ యొక్క పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి రీసెంట్‌గా జేబీఎంరావు పార్టీకి సంబంధించిన 25 మంది కోర్టుకు వెళ్లారు. ఈ ఎలక్షన్స్‌లో 3,500 కోట్ల స్కామ్ జరిగితే ఈ ఎలక్షన్స్ అనేవి ఫెయిర్‌గా జరిగినట్లు కాదు అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి కోర్ట్ అనేది ఎలక్షన్ కమిషన్‌ని వివరణ కోరింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో చూసుకుంటే సిట్ అనేదేమో 3,500 కోట్లు స్కామ్ జరిగింది. ఈ 3,500 కోట్లని ఎలక్షన్‌కి వాడారంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏమో వితిన్ ద లిమిట్ అంటే 600-700 కోట్ల మధ్యలోనే ఈ ఎలక్షన్ అనేది దానికి ఖర్చు పెట్టారు. సో ఇది ఫెయిర్‌గా జరిగిందని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ పిటిషన్ వేశారో వాళ్ళని ఎలక్షన్ కమిషన్ మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి ఇవ్వండి, మేము 7వ తారీఖున విచారణ అనేది జరుపుతాము. దీనికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని అలాగే సిట్ అధికారులను కూడా మేము విచారణ జరిపి మీకు వివరణ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ సిట్ ఇచ్చిన 3,500 కోట్ల స్కామ్ అనేది నిజమైతే ఎలక్షన్స్ అనేవి క్యాన్సిల్ అయ్యి మరలా జరగాల్సి వస్తుంది. అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫెయిర్‌గా జరిగాయి 600-700 కోట్లలో మాత్రమే జరిగాయని చెప్తే ఈ సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనేది తప్పవుతుంది. సో ఇది అంతా చూసుకుంటే చివరాఖరికి ఈ కూటమి ప్రభుత్వానికి మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో సిట్ కరెక్ట్ అంటారా? లేకపోతే ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ అంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.